ఈ కుటుంబం మీ సహవాసమే కదా, ఎట్లా ఉంటున్నారు ఏమిటని అడిగితే పాస్టర్ గారు వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కానీ నేను చెబుతున్నాను, ధైర్యం చేసి చెప్పకూడదు, వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. 7 సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదండి. 7 సంవత్సరాల నుంచి మాట్లాడుకోవడం, వండడం మామూలే, తినటం మామూలే. ఆయన కంచం పెట్టుకుంటాడు, తింటాడు, వెళతాడు. అంటే ఆ ఇంట్లో చీకటి శక్తి అంత ప్రభావంగా ఉంది. ఇదేదో రాత అని అనబాకండి, నా కర్మ అని సిద్ధాంతాన్ని మోపబాకండి. ఇది అందరికీ జరిగింది, నాకు జరిగిందని సర్దుబాటు మనసులోకి వెళ్ళబాకండి. నీ ఇల్లు స్వర్గసీమలాగా ఉండాలి, నీ ఇల్లు చిన్న పరలోకంలాగా ఉండాలి, బిడ్డ పాపతో ఆనందంగా ఉండాలి, నీ భోజన బల చుట్టూ ఒలివ మొక్కలలాగా ఉండాలి. వారు ఎవరై ఉండాలో తెలుసా? లేఖనాల ప్రకారం సమాధాన సంతోషం ఆ ఇంట్లో ఉండాలి. అప్పుడు నేను చెప్పాను, మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, మరలా యేసు వైపు తిరగండి. ఆ చీకటి శక్తులు పోతే భర్త ఒకసారి నా వైపు అలా చూశాడు. అంటే నేరం నాది కాదండి, అమ్మాయిది అన్నట్టు. నేరం నీదో నాదో అనవసరం, ఒక్కడ చెబుతాను. మీ ఇద్దరు ఎలా ఉంటే పిల్లలు ఎలా పెరుగుతారు? 7 సంవత్సరాలు ఏ రకాలుగా పెరిగారు? ఇంకా కొంచెం ముదిరినాక వాళ్ళు మీ చేదారిపోయినాక వాళ్ళ భవిష్యత్తు కూడా బద్దలైపోతుంది. వెండి బంగారాలు మూట కట్టినా, 3 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చినా, రోజు తిరిగే కారు ఇచ్చినా, అప్పుడప్పుడు విమానం టిక్కెట్లు కొన్నా వాళ్ళ భవిష్యత్తు పాడైనాక మీరు చేయగలిగింది ఏమిటి? కట్టబడాలంటే కుటుంబమే కట్టబడాలి, స్థిరపడాలంటే ప్రేమలోనే స్థిరపడాలి, సత్యంలోనే ఆరాధకులుగా మారాలి. చేతులు జోడించే సేవకుడుగా చెబుతున్నాం. ఆ చీకటి శక్తులు వదిలిపోయేట్టుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మొత్తం మీద ప్రార్థన చేశాను. దేవుడు కనికరించినట్టున్నాడు. తర్వాత ఒక వారానికి ఫోన్ చేశారు, అయ్యా మరలా మా ఇంట్లో మొదటి రోజులు వచ్చాయ్యా, మరలా ఆనందం కలిగి ఆనందంగా జీవించగలుగుతున్నాం. 7 సంవత్సరాలు శ్రమల కాలం అని బైబిల్లో ఉంది, కానీ మా ఇంట్లోనే శ్రమల కాలం అనుభవించాం. ఈ రోజున నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నా, సమాధానం లేకుండా అల్లరి చేస్తున్నా, వ్యధ చెందుతున్నా, వేదన పడుతున్నా, భయానకమైన పరిస్థితి నుంచి విడిపించడానికి యేసు సాతాను క్రియను లయపరచుటకు వచ్చాను.